జీవము కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనాలు, మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చిన్నమాట ప్రార్థన చేసి, మా ప్రియ ప్రభువా, మీ వాక్యము బహుశక్తి కలిగినది, ఉన్నతమైనది, మా ఊహకు జ్ఞానానికి గోచరం కానంత అనంతమైనది. మీరు బయలుపరిస్తే తప్ప మీ వాక్యములోని భావము మా జీవితాలకు అర్థమైన అంశము నేను పొందుకోలేము. కనుక మీ దాసుడను మట్టివాడను అల్పుడను అయోగ్యుడు దయతో నన్ను కనికరించండి. మీ సెలవు చాట మరుగుపరుచుకొని మీ మాటలు నా నోట ఉంచండి. మీ స్వరం నేను పలుకున్నట్లు నా శరీర ప్రాణాత్మలు పుటము వేసి పరిశుద్ధపరచి మీ చేతిలో భద్రపరిచి, పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నాయందు మాయందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, మనం చదివిన లేఖనంలో అనేక విషయాలు ఉన్నాయి. ఈ వచనాల్లో అనేక సార్లు మనం ధ్యానం చేశాం. మరి ఒక మాట ఈ వచనాల్లో నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన ఎదుట ఉంచబడిన పందెము, మన ఎదుట ఉంచబడిన పందెము. మన ఎదుట ఏమి ఉంచబడింది? మన ఎదుట ఏమి ఉంచబడింది? పందెము. అంతేకాదు, తర్వాత ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఆయన ఎదుట ఉంచబడింది ఏమిటి? ఆనందము. మన ఎదుట పందెము, మన ఎదుట ఆనందము ఉంచబడ్డాయి. అంతేకాదు, ఇంకా మన ఎదుట ఉంచబడిన విషయాలు లేఖనాల్లో మరికొన్ని ఉన్నాయి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. కిరీటం ఉంచబడింది. పోరాడితే ఫలితం ఏమిటి? కిరీటం. ఆ కిరీటం ఎలాంటిదట? ఆ కిరీటం ఎలాంటిది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24, 25 వచనాల్లో ఆ కిరీటం ఎలాంటిదో లేఖనం చెప్తుంది. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు. మన ఎదుట ఏముంచబడింది? పందెము. ఆ పందెంలో మనం ఏం చేయాలి? పోరాడాలి. మన ఎదుట పోరాటం ఉంచబడింది. ఆ పోరాటంలో మనకు అనుగ్రహించబడేది ఏమిటి? బహుమానము. ఆ బహుమానం ఏమిటి? కిరీటము. ఆ కిరీటం ఎలాంటిది?
అక్షయమైన కిరీటం. దీని గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14లో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. బహుమానాన్ని గురించి అనేక సందర్భాల్లో చెప్తున్నాడు. దాన్ని ఇంకొక విధంగా ఇలా చెప్తాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడం. స్వాస్థ్యమున్నది, ఇదే మాట లూకా భక్తుడు ఇలాగ చెప్తాడు 12వ అధ్యాయము 32వ వచనంలో. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైన. రాజ్యం ఉన్నది. రాజ్యం ఉంటే రాజు ఉండాలి. రాజు ఉంటే రాజు కిరీటం ఉండాలి. రాజుకి ఇవ్వబడే రాజ్యము దేవుడిచ్చే స్వాస్థ్యము. ఇదంతా మనకు బహుమానంగా ఇవ్వబడుతుంది. ఈ బహుమానం కొరకు మనం దైవభక్తి సాధన చేస్తాం. మన గురి ఏమిటి? ఆయన మన కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని పొందుకోవడం. ఆ రాజ్యంలో రాజులుగా మనం నియమించుకోవడం. రాజులకు కిరీటం ఉంటుంది, రాజులకు స్వాస్థ్యం ఉంటుంది. అవునా? ఆ బహుమానం కొరకు మనం పోరాడు. దాని కొరకు మనం ఎలాగూ పోరాడాలి? మన మూలవాక్యంలో ఆయన చెప్తున్నాడు. మన మూలవాక్యంలో ఆయన చెప్తున్నాడు, యేసు వైపు చూచు, యేసు వైపు చూచుచు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు, మన సేనాది వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తదు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒక ఆలోచన మీతో చెప్తాను. 7వ వచనం చూడండి. ఈ పరుగు పందెంలో మనం పరిగెడుతూ ఉన్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి అనుభవాలు 2. 1 శిక్ష, 2 శిక్షణ. ఈ పరుగు పందెంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, పరుగు పెడుతూ ఉన్నప్పుడు, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు అక్కడ పోరాటం ఉంది. వ్యతిరేకించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభువే మనల్ని సరిగా నడవకపోతే, పరిగెట్టకపోతే ఆయన మొటికాయలు వేస్తూ ఉంటాడు. 7వ వచనం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే, కానీ కుమారులు కారు. ఈ మాట చెప్పాడు. అంటే దేవుడు శిక్షిస్తున్నాడు. ఈ పరుగు పందెంలో మనం ప్రయాణం చేస్తున్నాం. దేవునికి ఇష్టం లేని విషయాలు, ఆయనకు ఆయాసకరమైన విషయాలు మన బ్రతుకులో ఉన్నప్పుడు మనం ఆ గురి కలిగి ఆ గురిని చూస్తూ పరిగెడుతున్నాం. ఏమిటి మన గురి? మన కొరకు స్వాస్థ్యం ఉంది, రాజ్యం ఉంది, రాజ్యంలో సింహాసనం ఉంది, కిరీటం ఉంది. ఆ కిరీటం కొరకు మనం భక్తి సాధన చేస్తున్నప్పుడు దేవుడే మనం ఫెయిల్ అయిన ప్రతిసారి మొటికాయలు వేస్తున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక జాగింగ్ చేసే వ్యక్తి జాగింగ్ చేస్తున్నాడు, ఒక మారథాను లేకుంటే మారథాన్ రన్ అంటే దూరం పరిగెత్తేటువంటి పందాలు. అతడు పరిగెడుతూ ఉంటే ప్రక్కన ఇంకొక వ్యక్తి బైక్ మీద అతన్ని వెంబడిస్తూ అతన్ని తల మీద మధ్యలో కొడుతున్నాడు. అదేంటి సార్, నేను పరుగు పందెంలో ఉన్నాను, నేను పరుగు పెడుతున్నాను, నా పోటీదారులు పరుగు పెడుతున్నారు, మధ్యలో నువ్వు నన్ను కొడితే నేను ఎలాగూ పరిగెట్టగలను అంటే అది లోక సంబంధమైన విషయంలో న్యాయమే. కానీ ఆత్మ సంబంధమైన విషయంలో అది అలాగే జరుగుతుంది. ఆ గురి దగ్గరికి మనం పరుగు పెడుతూనే ఉండాలి.
ఆయన మధ్యలో మనల్ని కొడుతూనే ఉంటాడు. ఆ దెబ్బలు తింటూనే పరుగు పెట్టాలి. ఆ దెబ్బలు తింటూనే పరుగు పెట్టాలి. ఎందుకొరకు అది? ఆయన చెప్పారు కదా, తండ్రి శిక్షించని కుమారుడెవరు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. అంటే ఏమిటి? శిక్షలో పాలు పొందుతున్నారు అంటే అర్థం ఏమిటి? శిక్షణ పొందుతున్నారు. నువ్వు ఆ గొర్రె యొద్దకు పరిగెడుతూ ఉన్నప్పుడు ఏకకాలంలో 2 కార్యాలు జరుగుతున్నాయి. ఒకటి, నువ్వు గురు దగ్గరికి పరిగెడుతున్నావు, అదే సమయంలో దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. 10వ వచనం చూడండి. వారు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు కదా. శిక్షణ అనే ప్రక్రియ జరుగుతుంది. శిక్షణ అనే ప్రక్రియ జరుగుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. ధర్మశాస్త్రము మనకు బాలశిక్ష కూడా. ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని ఆజ్ఞలు మనకు బాలశిక్షుడుగా ఉన్నాయి. ఆజ్ఞలు మనము పాటించే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నప్పుడు, మనం ఫెయిల్ అయినప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. అదే సమయంలో మన మూలవాక్యం ఏమిటి? ఆయన వైపు చూస్తూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఈ పందెంలో పరిగెత్తడానికి అంటే ఇటు శిక్షను అనుభవిస్తూ అటు శిక్షణను పొందుతూ గురి ఎద్దుకు పరిగెడుతూ పరిశుద్ధపరచబడుతూ ఆ గురి ఎద్దుకు వెళ్ళడానికి ఓపిక కావాలి. ఓపిక లేకుండా గురి దగ్గరికి పరిగెత్తలేము. ఈ లోక సంబంధమైన నియమాలు వేరు, పర సంబంధమైన నియమాలు వేరు. లోక సంబంధమైన నియమాలలో పరిగెత్తేవాడికి ఏ ఆటంకం ఉండదు. ఆత్మ సంబంధమైనటువంటి నియమాలలో దేవుని యొక్క సత్యమును, దేవుని యొక్క న్యాయమును అనుసరించి మనం పరిగెడుతూ ఉన్నప్పుడు, భక్తి జీవితం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే ఆటంకాలు, వ్యతిరేకతలు, అభ్యంతరాలు, వీటన్నిటిని దాటుకుని ఇది మీకు ఇలా చెప్తాను. దేవుని సత్యము ఎప్పుడూ కూడా వేదాంతం కాదు. దేవుని న్యాయము వేదాంతం కాదు. అంటే థియాలజీ కాదు. సత్యమైన న్యాయమైన థియాలజీ కాదు. సత్యమైన న్యాయమైన తర్కమును అనుసరించి ఉంటుంది. సత్యము ఒకచోట చెప్పిన సత్యం అదే సత్యము దాన్ని అన్వయించేటప్పటికి ఇంకొక స్థలంలో మారుతుంది. అలాగే న్యాయము కూడా. కాబట్టి ఏ సమయంలో, ఏ స్థలములో, ఏ పరిస్థితుల్లో ఆ సత్యమును మనం ఎలా అన్వయించుకోవాలి, ఎలా కొనసాగించాలి అనేది ఆయా పరిస్థితులు, ఆయా సమయాలు, ఆయా ప్రభావాలను బట్టి ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, నేను బలహీనులకు బలహీనుడై ఉన్నాను, ధర్మశాస్త్రం ఉన్నవారికి ఉన్నవారినయ్యాను, ఉన్నవాడిలాగా ఉన్నాను, లేని వాడికి లేని వారికి. ఇది ఒక కోణం. ఈ మొదటి కోణంలో ఏం కనపడుతుంది? మన ఎదుట పందెం ఉంచబడింది. పందెం ఎందుకు? రాజ్యం కొరకు లేదా స్వాస్థ్యం కొరకు. రాజ్యాన్ని పొందుకున్నప్పుడు సింహాసనం ఉంది, కిరీటం ఉన్నది. ఆ కిరీటం కొరకు మనం నిరీక్షణ కలిగి మనము ఓర్పుతో, ఓపికతో మనము ఆధ్యాత్మిక భక్తి సాధన చేస్తున్నాము. ఆ క్రమంలో మనం తొలగిపోయిన ప్రతిసారి ఎందుకు తప్పిపోతున్నాం, ఎందుకు తొలగిపోతున్నాం అని అంటే మనము గాఢాంధకారపు లోయలలో ప్రయాణించవలసిన అవసరం ఉంటుంది. దైవభక్తి సాధనలో 23వ కీర్తన 5వ వచనం చెప్తుంది. అలాంటప్పుడు కన్నుపరుచుకున్న కానరాని చీకట్లో
గురి ఎందుకు వెళ్ళాలి అంటే ఏమిటి అర్థం? చాలాసార్లు దేవుడు నీతో మాట్లాడు, దేవుడిని ప్రార్థనలకు సమాధానం ఇవ్వడు. నువ్వు యథార్థంగా ఉంటావు, భక్తిగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు, న్యాయంగా ఉంటావు, నీతిగా ఉంటావు, భక్తి సాధన చేస్తావు, సమస్యలు ఉంటాయి, ప్రార్థన చేస్తావు, సమాధానం రాదు, పరిష్కారం రాదు. అలాంటప్పుడు సాతానుడు వచ్చి వాడు చెప్తాడు, ఏమిటి ఉపయోగం నువ్వు ప్రార్థన చేసి? ఇంత నమ్మకంగా ఉన్నావు, ఇంత యథార్థంగా ఉన్నావు, దేవుడికి ఏమైనా సమాధానం ఇస్తున్నాడా? అసలు దేవుడు అనే కాన్సెప్టే కరెక్ట్ కాదు. ఒకవేళ ఉన్నా నీలాంటి వాడు పట్టించుకోడు, లేకుంటే ఈ చిన్న విషయాలకు కూడా సమాధానం ఇవ్వని వాడు పరలోకాన్ని ఎలాగిస్తాడు? ఆయన నీతో మాట్లాడలేదు కదా అనే వాదనను మన ముందుకు తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు అక్కడ అది సత్యముగానే కనపడుతుంది, అది సాతాను వాదన మన దృష్టికి న్యాయంగానే కనపడుతుంది. నిజమే కదా, న్యాయంగా ఉన్నాం, యథార్థంగా ఉన్నాం, పరిశుద్ధతను కలిగి ఉన్నాం, లోకానికి భిన్నంగా ఉన్నాం, ప్రతిదినము అనుదినం మారు మనసు పొందుతున్నాం, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. అపోస్తల కార్యముల గ్రంథం 2:42లో ఉన్నట్లుగా ఆ 4 అనుభవాల్లో నడిపించబడుతున్నాము. మూర్ఖులైన ఈ తరం వారికి వేరై ఉన్నాము. దేవుడు మాట్లాడినప్పుడు ఏమిటి ఉపయోగం అని వాడి వాదన తీసుకొస్తాడు. మాట్లాడలేదు అనే మాట వాస్తవమేగా, సత్యమే కదా. అప్పుడు ఆ సత్యం అక్కడ పనిచేయదు, అక్కడ తర్కం పనిచేస్తుంది. ఏమిటి తర్కం? సరే, అరే సైతానుడా, నేను ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇవ్వలేదు, ప్రార్థన ఎందుకు చేస్తున్నావు, మానే అని నువ్వు అంటున్నావు. మంచిదే, ఒక్క నిమిషం నీ వాదంతో నేను ఏకీభవిస్తాను. నేను మానేస్తే ఏమిటి ఉపయోగం? ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉంటేనన్నా ఏదో ఒక దినాన్ని ఆయన కనికరించి, ఇంతకుముందు ఆయన నాతో మాట్లాడిన అనుభవం నాకు ఉన్నది, ఆయనతో నేను వ్యక్తిగతంగా నడిచిన అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను, ఎన్నోసార్లు ఆయన నన్ను ఆదరించాడు, ఓదార్చాడు. ఇప్పుడెందుకు ఆయన నాతో మాట్లాడాను? అదేమో నాకు తెలియదు. చేయకుండా మానేస్తే ఇంకెన్నటికీ నేను ఆయనతో మాట్లాడే అవకాశం రాదు కదా, ఆయన నాతో మాట్లాడు కదా. అదే నేను ప్రార్థన చేస్తూ ఉంటే, నా హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఉంటే ఏదో ఒక దినాన్ని ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఏం చేయమంటావు? ఇంక వాడి దగ్గర సమాధానం ఉంది. కాబట్టి ఏ సత్యమైతే నువ్వు నమ్ముతున్నావో ఆ సత్యాన్ని చూపించే సాతాను నిన్ను దారి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటప్పుడు ఆ సత్యము నిరూపించబడడానికి తర్కము కావాలి, హేతుబద్ధమైన తర్కము కావాలి. మూలవాక్యం దగ్గరికి రండి. 2వ వచనంలో, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, ఆయన సిలువను సహించాడు. ఎలాగూ అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి. సిలువ అంటే 3 అర్థాలు చెప్పాడు. ఏమిటి 3 అర్థాలు? సిలువ అంటే ఈ లోకంలో నుండి మనం ప్రత్యేకించబడిన వారము అని అర్థం. రెండవది, ఈ లోకంలో శ్రమ పొందడానికి మనం పిలువబడ్డాము అని అర్థం. ఎందుకు? ఈ లోకాధికారి అయినటువంటి అపవాది ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉండగా మనం సత్యాన్ని ప్రకటించడానికి మనల్ని మనం ప్రత్యేకించుకున్నాం గనుక మనకు హింస ఉంటుంది, శ్రమ ఉంటుంది, అవమానం ఉంటుంది. మూడవదిగా, ఆ సిలువను మోస్తున్నాము అంటే అర్థం ఏమిటి? నేను ఈ సిలువ మీదే మరణిస్తాను అని సాక్ష్యం పలుకుతున్నాను. యేసు సిలువను మోసాడు, ప్రత్యేకించబడ్డాడు. యేసు శ్రమానుభవాన్ని, మానసిక శ్రమానుభవాన్ని, శారీరక శ్రమానుభవాన్ని, 2 అనుభవాలు అనుభవించారు ఆయన. అవునా? 2 అనుభవాలు అనుభవించారు. మానసికంగా అనుభవించిన శ్రమ కంటే, శారీరకంగా అనుభవించిన శ్రమ కంటే మరింత అత్యధికమైన శ్రమ ఆయన అనుభవించారు. అదేమిటి అంటే, ఆ తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టడం. ఎందుకు విడిచిపెట్టాడు? లోకంలో ఉన్న మనుషులందరి పాపమును ఆయన వీపు మీద మోపుకున్నాడు గనుక. ఎప్పుడైతే ఈయన వీపు మీద పాపము మోపబడిందో, ఆ పాపమును బట్టి తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టేశాడు.
విడిచిపెట్టినందుకు ఆయన కలిగిన వేదన, ఆయన పొందిన వేదన శరీరధారికి ఉన్నప్పుడు ఆయన చెమట రక్త బిందువులు అది ముందుగానే ప్రకృతి అంతా విలయ తాండవం చేసి ఆయన భరించలేనంత శ్రమది. ఆ శ్రమను అనుభవిస్తూనే ఆయన తన రెండవ చేతిని, ఒక చేతిని దేవుని వైపు చాపితే దేవుడు విడిచిపెట్టేశాడో, రెండవ చేతిని మన వైపు చాపాడు. మన వైపు ఎందుకు చాపాడు? మన వైపు ఎందుకు చాపాడంటే ఆయనతో నిబంధన చేసుకున్న మనము మన కొరకు ఉంచిన పందెంలో మనం పరిగెడుతూ ఉన్నప్పుడు కిరీటం పొందుకోవాలి, సింహాసనాన్ని అధిష్ఠించాలి అంటే ఏం చేయాలి? రాజ్యాన్ని విస్తరించాలి. దేవుని రాజ్యాన్ని విస్తరించి అపవాది రాజ్యాన్ని నాశనం చేస్తూ ఉంటే, దేవుని రాజ్యాన్ని విస్తరిస్తూ అపవాది రాజ్యాన్ని నశింపచేయడం అంటే అర్థం ఏమిటి? నశించిపోతున్న ఆత్మలను రక్షించడం. రక్షించాలి అంటే వాళ్ళ భారాన్ని మనం మోయాలి. వాళ్ళ భారాన్ని మనం మోస్తూ ఉన్నప్పుడు దేవునికి మనకి ఎడబాటు కలిగే అవకాశం ఉంది. దేవుడు మనతో మాట్లాడని సందర్భం, మనమే పోరాడాల్సిన సందర్భం. పౌలు భక్తుని యొక్క అనుభవం కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అది ఏదనగా కృంగిపోతుంది. మా మటుకు మాకు కలిగింది. ఈ దేవుడు విడిచిపెట్టేశాడు, అయిపోయింది, ఇదే లాస్ట్ డే, రేపు జ్ఞాపకార్థం కూడా పెట్టుకోవడమే అన్న పరిస్థితి వచ్చేసింది పౌలు గారు. కానీ దేవుడు ఎందుకు ఆయనకి అలాంటి పరిస్థితి వచ్చింది? ఆయన దేవుని స్వరాన్ని విన్నవాడు, దేవునితో నడిచినవాడు, దేవుని చిత్త ప్రకారమే ఆయన 3 మిషనరీ యాత్రలు చేశాడు, 4వదిగా యెరూషలేము యాత్ర చేశాడు. ప్రభు కాదు నేనే చెప్పుందేమనగా అని చెప్పగలిగిన వాడు ఎందుకని దేవుడు విడిచిపెట్టాడు? ఆత్మను రక్షిస్తూ సంఘాలను కడుతూ తిరుగుతున్నాడు. కొన్ని పరిస్థితుల్లో దేవుడు విడిచిపెట్టేస్తాడు. అటువంటప్పుడు ఆయన మాటలాడలేదు అంటే అర్థం ఏమిటి అంటే, లేఖనాలలో ఏ సత్యము నీకు తెలియపరచబడిందో, లేఖనాల్లో ఉన్న సత్యం, ఆ సత్యమును, ఆ న్యాయమును హేతుబద్ధంగా ఆలోచించి, తర్కబద్ధంగా ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అపవాది ఆ తర్కానికి విరుద్ధంగా వాడు పనిచేస్తాడు. నువ్వు చచ్చిపోవని అంటాడు, ఎందుకు నీ బ్రతికేమిటి ఉపయోగం అంటాడు. దేవుడు నీతో మాట్లాడడంలో ఒక ఆత్మ కూడా రక్షించబడ్డంలో ఒక కుటుంబం కూడా కట్టబడలేదు. నీకేమైనా నెమ్మది ఉందా? నీకు అవమానమే వస్తుంది. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను అపార్థం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బ్రతికేందుకు? నీ బ్రతుకు వేస్ట్ అంటాడు. వాటితో చెప్పాలి అప్పుడు, సరేరా చచ్చిపోతాను, చచ్చిపోయినాక ఎక్కడికి వెళ్తాను? బలవంతంగా చచ్చిపోతే నరకానికి వెళ్తా. అక్కడ నుండి నువ్వు నన్ను ఏమైనా కాపాడుతావా? నువ్వు కూడా అక్కడికి వచ్చి కాలేవాడివే కదా. అలా కాకుండా ఆ శ్రమ కంటే తక్కువ శ్రమేగా భూమి మీద నేను అనుభవిస్తుంది. ఈ శ్రమను అనుభవిస్తూ ఉంటే ఒక దినాన్ని నేను ఆయన మహిమను చూడగలుగుతాను. నా ప్రభు వస్తారు, నాకు వాగ్దానం చేశారు, నాకు కిరీటం ఇస్తానన్నారు, రాజ్యం ఇస్తానన్నారు. ఇలాగూ ఆ తర్కమును ఉపయోగించి అపవాదం మాట్లాడాలి, పోరాడాలి. ఆయన వైపు చూస్తూ, ఇది మొదటి కోణం. మొదటి కోణంలో ఏం చెప్పాను? యేసు వైపు చూస్తూ మనం వెళుతూ ఉంటే యేసు మనల్ని శిక్షిస్తాడు, శిక్షణ ఇస్తాడు. శిక్ష ఎందుకు అని అంటే మరింత మెరుగైన అనుభవంలోనికి వెళ్ళడం. శిక్షణ ఎందుకంటే మరింత మెరుగైన పరిశుద్ధతను మనము పొందుకోవడం. ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటే అప్పుడేం జరుగుతుందో చూడండి. మూలవాక్యం దగ్గరికి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా కదా, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని నాయన. వీళ్ళెవరు? మనుషులు.
ఒకవైపు దేవుడు శిక్షిస్తున్నాడా? ఆ శిక్షణను మనం పొందుతున్నామా? దాన్ని తట్టుకొని గురి ఎద్దుకు పరిగెడుతున్నామా? పరిగెడుతూ ఉంటే రెండవ కోణం, పాపాత్ములైన మనుషులు మన మీద తిరస్కారంగా పనిచేస్తారు. ఒకవైపు దేవుని శిక్షణ, రెండవ వైపు పాపాత్ములు మనకు విరోధంగా, యేసుకు విరోధంగా ఎలాగూ పనిచేశారు, అలాగును మన మీద తిరస్కారంగా వారు పనిచేస్తారు అని లేఖనం సాక్ష్యం చెప్తుంది. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. కిరీటం పొందుకోవాలి అంటే ఈ అనుభవాలు ఉంటాయి. మీరు అలసట పడకయ్యు అంటే అలసిపోయే పరిస్థితి వస్తుంది. ఇక చాలు, ఏలియా చెప్పినట్టు, ఇక చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను అన్నట్టుగా అలా అనేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి మీరు అలసట పడకయ్యు, మీ ప్రాణములు విసిగిపోయే పరిస్థితి, ఎటు చూచిన సహాయము దొరకనటువంటి పరిస్థితి, ఆదరించని పరిస్థితి, ఓదార్చని పరిస్థితి, ముందుకు వెళ్ళలేని పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణం విసిగిపోయి ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా పుట్టినట్లేముంది, సొంత హానికే కదా, చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని యేసును తలుచుకుంటాడు. ఒకవైపు దేవుని శిక్షను భరిస్తూ శిక్షను పొందుతూ, రెండో వైపు మనుషుల నుండి వ్యతిరేకత. ఎందుకు ఇదంతా? దీని వెనుకున్న మన ఉద్దేశం ఏమిటి? ఏ ఉద్దేశంతో భక్తి సాధన చేస్తున్నాం? కిరీటం కొరకు, బహుమానం కొరకు. అవునా? రక్షణ పొందడం వేరు, దేవుని చేత మెప్పు పొందడం వేరు. రక్షణ ఆయన దగ్గరికి వచ్చి విశ్వసించి ఆయనకి విధేయత చూపిస్తే రక్షణ వస్తుంది. పగలు ధ్యానం చేసి రక్షణ పొందడం అనే మెట్టు వేరు, రక్షణ పొందిన తర్వాత మెప్పు పొందడం అనే మెట్టు వేరు. మెప్పు పొందాలి అంటే ఓపికతో పరిగెత్తాలి, గురి ఎద్దుకు పరిగెత్తాలి, యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. దానికి ఏం కావాలి? ఓపిక కావాలి. 12:2 కదా, మరలా చదవండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తుదాము. ఓపికతో పరిగెత్తాలంటే ఓపిక ఎలాగ వస్తుంది కదా? ఓపిక అయిపోతేనే కదా సహించడము అనేది అయిపోయేది. ఓపిక ఎలాగొస్తుంది? అసలు ఓపికను ఎందుకు కోల్పోయాం? ఓపికను ఎందుకు పోగొట్టుకున్నాం? మనకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, మనకు కొన్ని అంచనాలు ఉన్నాయి. ప్రభు ఇలా చెప్పారు, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, మన ముందున్న పూర్వ భక్తుల జీవితంలో ఇలా జరిగింది, మన సమకాలీన భక్త సమాజంలో ఇలా జరిగింది, మనం కూడా అలాగ చేద్దాం అని కొన్ని గోల్స్ పెట్టుకున్నాం. దాని ప్రకారం ప్రయాసపడ్డాం, వాళ్ళకంటే ఎక్కువగానే ప్రయాసపడ్డాం, అయినా సమాధానం రాదు. అప్పుడు ఓపిక నశించుకో. ఏ భక్తులతో పోల్చుకున్న ఆ భక్తుని కన్నా నేను ఎక్కువగానే కష్టపడ్డానే, ప్రయాసపడ్డానే, నమ్మకంగా ఉన్నానే, యథార్థంగా ఉన్నానే, కానీ నాకు ఏ సమాధానము రావడం లేదు. నేను చేస్తున్నది కరెక్టేనా ఆ భక్తి? ఇలాంటి సంశయాలు వస్తాయి. అందుకే ఆయన అన్నాడు 12వ వచనం, 12వ అధ్యాయం 12వ వచనం, వడలిన చేతులను అంటే అర్థం ఏమిటి? చేతులు వడలిపోయినాయి, మోకాళ్ళు సడలిపోయినాయి. వడలిపోయిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? అవి వడలిపోయి ఉన్నాయి అన్నమాట నిజము, సడలిపోయి ఉన్నాయి మోకాళ్ళు అనే మాట నిజం. సడలిపోయినాయి కాక నువ్వు నడవలేకపోతున్నావు, పరిగెట్టలేకపోతున్నావు. ఇప్పుడు వాటిని బలపరచుడి అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? బలపరచబడడానికి అవకాశం ఉందని, బలపరచబడడానికి అవకాశం ఉంది. వడలిపోవడం అంటే అర్థం ఏమిటి? కనీసం ఒక చిన్న బరువుని కూడా, ఒక కళాన్ని కూడా మనం మొయ్యలేని విధంగా ఈ శరీరము బలహీనమైపోయిందని అర్థం కదా. 8 months ఏమో 9 months అవుతుంది. సున్నిత విలియమ్స్ అంతరిక్షంలో తిరిగి రాబోతున్నారు రేపు మార్చిలో న్యూస్. ఆవిడ తిరిగి వచ్చిన తర్వాతట ఒక పెన్ తను అలాగ లేపాలి అన్నా ఒక పెద్ద వర్కౌట్ చేసినట్టు ఉంటుందట, ఎన్నో కిలోల బరువు పైకెత్తినట్టు. ఎందుకంటే వాళ్ళ బాడీ అలాగ ట్యూన్ అయిపోయింది అక్కడ.
ఇక్కడికి వచ్చి ఈ వాతావరణంతో ట్యూన్ కావాలంటే కొన్ని మాసాలు పడుతుంది. అట్లాగే మనం దైవభక్తి సాధనలో యథార్థంగానే భక్తి చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి నమ్మకంగానే దైవభక్తి సాధన చేస్తూ ఉన్నప్పుడు, ఒక దశలో మనం దేవునితో కమ్యూనికేషన్ కోల్పోతున్నాం. ఒకవైపు శిక్ష వస్తుంది, పరిశుద్ధతలో మెరుగుపరచబడుతున్నాం, పాపాత్ములు చేసిన తిరస్కారాన్ని ఎదుర్కొంటున్నాం, ఎటు తాళుకోలేని పరిస్థితి. చెల్లికాడా అని పిలిచిన వాడే ముందు పెట్టి అమ్మేసుకుంటే ఎవరు నమ్మాలి? ఆయన తట్టుకున్నారు, ఆయనకు అన్నీ తెలుసు కనుక ఆయన తట్టుకున్నారు, ఆ సెలవును మోసారు. మనం కూడా ఆ మెట్లోనికి రావాలి అంటే ఈ పట్టు కోల్పోయినటువంటి హస్తాలు ఎందుకు? పట్టుకోవడానికి, అప్పగించిన పనిని చేయడానికి, పట్టుకోవడానికి. సరే, చేతులను బలపరచడం. తర్వాత సడలిన మోకాలు అంటే మోకాటి ప్రార్థన. చేతులతో చేయవలసిన పనులు చేసుకుంటూనే, దేవుడు మనకు అప్పగించిన పనులు చేసుకుంటూనే ఈ చేతులు బలపరచడం. అలాగే దానికి తోడు మోకాటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకరించి ప్రభు దగ్గర ఆడవడం. అలాగూ కన్నీరు విడవడం ద్వారా కదా, అలాగ చేసినప్పుడు తెస్సలోనికే సంఘం వాళ్ళు అలాగనే ఆశ కలిగి ఉన్నప్పుడు వారి హృదయాలు దేవుడు ప్రేరేపించాడట. తెస్సలోనికేలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు మీ హృదయంలో ప్రేరేపించునుగా. ఈ వర్తమానం వినిన తర్వాత ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసుకున్నావు, ప్రత్యేకించుకున్నావు, కొన్ని అంశాలు గురిపెట్టుకొని పనిచేస్తావు, యథార్థంగా ఉన్నావు, నమ్మకంగా ఉన్నావు, దేవుడు ఇస్తాడని ఆశ కలిగి ఉన్నావు, ఆయన ఇవ్వలేదు. అది నీ వ్యక్తిగత అవసరతలైనా దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలైనా అవి నువ్వు పొందుకోలేనప్పుడు బలహీనమవు. ఇంకా ప్రార్థన ఎందుకు? ఎంత నమ్మకంగా చేసి, ఎంత యథార్థంగా చేశాను, సమాధానం రాలేదు. అప్పుడు ఆయన అంటున్నాడు, నీకు అప్పగించిన పని నువ్వు విడిచిపెట్టదు, అది చేయడానికి ఇష్టపడు. సడలిపోయిన నీ చేతులను బలపరచు. అలాగే ప్రార్థన ఆపవద్దు. తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 6:11 తన ఆత్మీయ కుమారుడు నిజ కుమారుడైన తిమోతికి చెబుతూ ఒక గగురు పొడిచే మాట పలుకుతాడు. అక్కడ చదవండి. 6:11 1వ పత్రిక. ఏమన్నాడు? గట్టిగా పలకండి. కుమారుడు అన్నవాడిని ఈయన దైవజనుడై ఉండి ఇక్కడ ఈ అంశాన్ని చెప్పడానికి పూనుకున్నప్పుడు దైవజనుడా అని పలుకుతున్నాడు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు, దేవునికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు నెరవేర్చడం కొరకు నియమించబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని యొక్క ప్రత్యేకమైన పని కొరకు నువ్వు పిలువబడ్డావు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, అపైన చెప్పిన విషయాలు విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడమంటే వెంటాడు. ఓర్పు అనే దాన్ని వెంటాడాలి, ప్రయాసపడాలి. ఇక్కడ ఇవన్నీ ఒక్కొక్క మాట ఒక్కొక్క వర్తమానం అవుతుంది. నా వర్తమానం యొక్క సారాంశం ఏమిటి అంటే, నేను మీకు పరిచయం చేస్తున్న అంశం యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెం. ఆ పందెం యొక్క బహుమానం ఏమిటి? కిరీటం. కిరీటం ఎందుకు? రాజ్యము లేదా స్వాస్థ్యము ఇవ్వడానికి. దాని కొరకు మనం పరుగు పెడుతున్నాం. స్వస్థతలు, భౌతిక అవసరం ఇవి కాదు. ఇవి ఆ క్రమంలో వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి. కానీ మన భక్తి సాధన యొక్క గురి ఏమిటి అంటే సింహాసనం, కిరీటం. దాని కొరకు ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో నువ్వు పరిగెడుతూ ఉన్నప్పుడు మొదటి కోణం, ప్రభువు నిన్ను శిక్షిస్తాడు. ఆ శిక్ష కాలము నీ బ్రతుకులో జరుగుతున్న సమయంలోనే ప్యారలల్గా నువ్వు పరిశుద్ధపరచబడుతూ ఉంటావు.
నువ్వు పుటము వేయబడే కొలది పరిశుద్ధపరచబడుతుంది. ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు నీవు ఒంటరి అయిపోయే ప్రమాదం ఉంది. అటువంటప్పుడు నువ్వు ఏ సత్యాన్ని నమ్మావో, ఏ న్యాయాన్ని నమ్మావో అది వేదాంతపరమైనదిగా కాక, థియాలాజికల్గా కాక, తర్కబద్ధంగా నువ్వు ఆలోచించినప్పుడు ఆ పరుగు పందెంలో నువ్వు నిలవబడగలుగుతావు కదా. అంటే అర్థం ఏమిటి? ఒక దైవ కార్యం చేయాలన్నప్పుడు అక్షరాల్లో ఆ దైవ కార్యం ఇలాగే చేయాలని ఉంటుంది, కానీ అక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటుంది. అలాగ చేస్తే దేవుని రక్షణ కార్యం అక్కడ జరగదు, దేవునికి మహిమ కలగదు, వీళ్ళకి మేలు కలగదు. అటువంటిప్పుడు తర్కాన్ని ఉపయోగించాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ సున్నతి వద్దు అన్నారు కదా. తిమోతికి తీతుకు సున్నతి చేయించాలి. అలాగే బ్రహ్మవాడు అక్కడ తర్కము ఉపయోగించాలి. దేవునికి మహిమ వస్తుందా లేదా, అక్కడ ప్రజలకు మేలు కలుగుతుందా లేదా, అది ప్రాముఖ్యమైన అంశం. ఆ క్రమంలో దేవుని శిక్షణను సాధన చేస్తూ పరుగు పెడుతున్న నీవు యేసు వైపు చూస్తూ నిరాశ నిస్పృహలు గాఢాంధకారంలో వైపు అనుభవాలు నడిపించబడుతూ ఉన్నప్పుడు కూడా పాపాత్ములైన వ్యక్తులు నిన్ను తిరస్కరిస్తారు. అది నీ కొరకైన సిలువ 9:23 లోకాసు వార్త. అప్పుడు నిన్ను నువ్వు ఉపేక్షించుకో, అనుదినము ఆయన సిలువను మోస్తూ అనుదినము ఆయన్ని వెంబడించాలి. అంటే నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి, క్రీస్తు కొరకు శ్రమ పడడానికి పిలువబడిన వ్యక్తివి, సిలువ మీదే మరణించడానికి ప్రత్యేకించుకున్న వ్యక్తివి. అలాంటి వ్యక్తే ఆ గురి ఎందుకు వెళ్ళగలుగుతాడు, ఆ కిరీటాన్ని పొందుకోగలుగుతాడు. అందుకు ఓపిక కావాలి. ఓపిక నశించిపోయే ప్రమాదం. కాబట్టి ఓపిక నశించిపోయే ప్రమాదం ఉన్నప్పుడు మనం చేయవలసిన 2 పనులు: వడలిన చేతులను సడలిన మోకాళ్ళను. అంటే అర్థమేమిటి? చేతులతో ఏ పని చేయలేని స్థితిలోనికి జారిపోయిన మనకు అప్పగించబడిన పనులు, నువ్వు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో ఆ పనులు నమ్మకంగా చేయడానికి ప్రయత్నం చేయి. ప్రయత్నాన్ని ఆపవద్దు. అదే సమయంలో ప్రార్థన చేయడానికి కూడా ఆపవద్దు. దాని కొరకు నువ్వు ఆశ కలిగి ఉంటే ఆయన్ని హృదయాన్ని ప్రేరేపించి ఆ గురి ఎందుకు చేరుకోవడానికి ఆయనే నీకు సహాయం చేస్తాడు. మనలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆ మాట చెప్తాడు కదా, 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగి. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటి? చేతులను బలపరచడం, అప్పగించిన పని చేయడం, మోకాళ్ళను బలపరచడం. అంటే అర్థం ఏమిటి? విడవక ప్రార్థన. జవాబు వచ్చినా రాకపోయినా, సమాధానం వచ్చినా రాకపోయినా, ఆత్మలు రక్షించబడినా రక్షించబడకపోయినా, నీ జీవితంలో నీవు ఏ అంశాల కొరకు గురి కలిగి పనిచేస్తున్నావో అవి నెరవేరినా నెరవేరకపోయినా నీకు అప్పగింపబడిన బాధ్యతలు నెరవేరుస్తూ ప్రార్థన చేస్తూ కొనసాగడమే యేసు వైపు చూస్తూ కొనసాగడం. అప్పుడు మనం బహుమతి పొందుకునే విధంగా పరిగెట్టగలుగుతాం. అతి ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమలో తండ్రి, భూమి మీద దైవభక్తి సాధన చేసే క్రమంలో ఎదురయ్యే సవాళ్ళు, సమస్యలు, పోరాడే విధానంలోని అనుభవాలు, భక్తుల జీవితాల్లో నుండి మీ జీవితంలో నుండి కొన్ని మాకు తెలియపరిచారు. మీరు మమ్మల్ని శిక్షిస్తూ ఉన్నారు. తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్టే. అది బెత్తములతో కొట్టే దెబ్బలే కానీ మరణానికి అప్పగించే దెబ్బలు కావు. అందులో మేము పరిశుద్ధపరచబడుతున్నా, ప్రత్యేకపరచబడుతున్నా. మా కొరకైన సిలువను మోయడానికి మేము ప్రత్యేకపరచబడి నీ రాజ్య విస్తరణ కొరకైన శ్రమ, హింస, కరువు, ఖడ్గము, వస్త్రహీనత, లేమి, ఉపద్రవం అనుభవించడానికి, నీ ప్రేమ నుండి వేరు కాకుండా జై జీవితం జీవించడానికి మేము అనుమతించబడుతూ ఉన్నాం. తుదకు మా జీవితకాలం చిట్ట చివరి దినం ఆ సెలవు మీదే ఈ లోకంలో మీరు అక్కడ ఆలస్యమైతే ముగించబడుతుంది.
కానీ అది ఎంతో మహిమకరంగా ఉంటుంది. మీరు సెలవులో బలియాగం అవ్వడం ద్వారా అత్యంత హీనమైన చర్యగా కనబడిన ఆ చర్య విశ్వమంతటికి అది అత్యంత ఆశీర్వాదకరమైన చర్యగా మార్చబడింది. అలాగే మా జీవితంలో మా కొరకైన సెలవును మేము మా జీవిత పర్యంతం మోయడం ద్వారా, మీరు అక్కడి వరకు మోయడం ద్వారా అది అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. అందుకొరకు ఓపికతో మేము ఆ గురి ఎద్దుకు పరిగెట్టినట్లుగా మాకు సహాయం చేయండి. ఆనందం, మా ఎదుట ఉంచబడిన ఆనందం, అయ్యా మిమ్మల్ని చూడడమే మాకు ఆనందం, మిమ్మల్ని కలిగి ఉండడమే మాకు ఆనందం. మీరు మాకు మాదిరిగా అనేక అడుగుజాడలు వదిలిపెట్టి వెళ్ళడమే ఆనందం. గనక క్రీస్తు పొందిన శ్రమల్లో కొదువైన వాటిని నేను భరించాలి అని సంతోషంతో పౌలు భక్తులు ఆ శ్రమానుభవాన్ని ఆయన పొందుకున్నారు. ఎందుకంటే మరింత శ్రేష్టమైన పునరుత్థాన బలము, జ్ఞానము, శక్తి తను పొందుకోవాలి అని, తెలుసుకోవాలి అని ఆనాడు హెబ్రీ పత్రిక 11:35-36లో మరింత శ్రేష్టమైన పునరుత్థానం పొందుకున్న వారు విడుదల పొందుటకు ఒప్పుకొనక, విడుదల నొల్లక మరింత శ్రేష్టమైన పునరుత్థానం కొరకు అట్టి ఓపిక, అట్టి సహనము మాకు దయచేయండి. మా చేతులను బలపరచండి, మా మోకాళ్ళను బలపరచండి. అప్పగించిన పనులు నమ్మకంగా మా జీవిత పర్యంతం మీరు అక్కడి వరకు చేయడానికి, విడవకుండా చేసిన పనుల నిమిత్తం విజ్ఞాపన చేయడానికి, మొరపెట్టడానికి, రోదన చేయడానికి, అంగలార్చడానికి మాకు సహాయం చేయండి. అటు ధన్యకరమైన జీవితాన్ని మాకు వరముగా దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరికూడి ఉన్న మనకు, ఈ లోకములో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.